ఇక తిరుపతి జిల్లాలో పర్యటిస్తున్న డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ మమండూరు అటవీ సంరక్షణ కేంద్రాన్ని కూడా సందర్శిస్తున్నారు. గంపబాగు వాటర్ ఫాల్స్, ఫారెస్ట్ అతిథి గృహాల నిర్వహణపై కూడా వివరాలని అడిగి తెలుసుకుంటున్నారు. అలాగే టూరిజం స్పాట్స్, వన్యప్రాణుల సంరక్షణ ప్రాంతం నుండి కూడా సందర్శించిన ఆయన దీనికి సంబంధించి కూడా మమండూరు టూరిజం హబ్గా తీర్చిదిద్దేందుకు ప్రణాళికలు సిద్ధం చేయాలని అధికారులను ఆయన సూచించారు. ఇక వన్యప్రాణి సంరక్షణ కేంద్రాలను కూడా మరింత మెరుగుపరచాలని కూడా ఆదేశించారు. షూటింగ్ స్పాట్కు మమండూరు ఫారెస్ట్ ప్రాంతాన్ని కూడా తీర్చిదిద్దాలని ఈ సందర్భంగా ఆయన ఆదేశించారు. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ అందించడానికి మా కరెస్పాండెంట్ రవివర్మ సిద్ధంగా ఉన్నారు. రవివర్మ, చెప్పండి, పవన్ కళ్యాణ్ తీసుకునేటువంటి నిర్ణయాలన్నీ కూడా చాలా గట్టిగా తీసుకుంటున్నారు. దీనికి సంబంధించి కూడా అధికారులను కూడా ఎప్పటికప్పుడు ఆదేశిస్తున్నారు. ముఖ్యంగా సినిమాలకు సంబంధించి కూడా ఒక స్పాట్గా మార్చాలని కూడా ఆయన అధికారులను ఆదేశించారు. దీన్ని ఏ విధంగా చూడొచ్చు? తిరుపతి కేంద్రాన్ని, తిరుపతి ప్రపంచ ప్రసిద్ధిగాని పుణ్యక్షేత్రం, అలాంటి ప్రాంతంలో కేవలం ఆధ్యాత్మిక కేంద్రంగానే కాకుండా టూరిజం స్పాట్గా కూడా, టూరిజం హబ్గా కూడా తీర్చిదిద్దాలని చెప్పేసి ప్రభుత్వం సంకల్పిస్తూ ఉంది. ఈ నేపథ్యంలోనే రాష్ట్ర వ్యాప్తంగా టూరిజం సెంటర్లను కూడా నిర్ణయించింది. అటు విశాఖపట్నం, ఇటు విజయవాడ, ఇటు తిరుపతి ప్రాంతాల్లో పర్యాటకుల కేంద్రంగా తీర్చిదిద్దాలని చెప్పేసి ప్రభుత్వం సంకల్పించిన నేపథ్యంలోనే ఇవాళ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ మామండూరు ఫారెస్ట్ రేంజ్ని కూడా పరిశీలించారు. క్షుణ్ణంగా దాదాపు 3 గంటల సేపు మామండూరు ఫారెస్ట్ రేంజ్ని అన్నింటిని కూడా పరిశీలించారు. అక్కడ అధికారులతో కూడా సమీక్షించారు. ముఖ్యంగా మామండూరు అటవీ ప్రాంతంలో ఉన్నటువంటి అంటే అటవీ సంరక్షణ ప్రాంతం, అటవీ ప్రాంతంలో ఉన్నటువంటి అందాలు, అలాగే ఇక్కడ యాత్రికులకు, పర్యాటకులకు అనువుగా ఉన్నటువంటి ప్రాంతం మామండూరు టూరిజం స్పాట్గా తీర్చిదిద్దాలి, బెస్ట్ టూరిజం స్పాట్గా తీర్చిదిద్దాలి. ఆల్రెడీ ప్రభుత్వం దీన్ని ఎకో టూరిజం సెంటర్గా చేయాలని చెప్పేసి ప్రభుత్వం సంకల్పించింది. ఈ క్రమంలోనే బెస్ట్ టూరిజం స్పాట్గా మామండూరు ప్రాంతాన్ని తీర్చిదిద్దాలని చెప్పేసి అధికారులకు దిశానిర్దేశం చేశారు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్. అలాగే గంపవాగు అనే ప్రాంతంలో కూడా వీలైనంత వరకు షూటింగ్ స్పాట్ చేసుకునేలా కూడా అవకాశం కలిగేలా మరిన్ని సదుపాయాలు కల్పించాలని చెప్పేసి కూడా కొన్ని సూచనలు అయితే చేసినట్టు కూడా తెలిసింది, అధికారుల ద్వారా తెలిసింది. వాటికి అనుగుణంగానే మామండూరుని షూటింగ్ స్పాట్కి కూడా తీర్చిదిద్దాలని చెప్పి, సినిమాలు తీసుకునేందుకు అనువుగా ఉండే కేంద్రంగా కూడా తీర్చిదిద్దాలని చెప్పేసి కూడా అధికారులకు సూచించినట్టు తెలిసింది. అదే కాకుండా జంతు సంరక్షణ కేంద్రం, అంటే అక్కడ ఉన్నటువంటి చిన్న వన్యప్రాణి సంరక్షణ ప్రాంతాలు కొన్ని ఉన్నాయి. వాటిలో మెరుగైన సదుపాయాలు కల్పించాలి. అలాగే ఆ అటవీ జంతువులకు అక్కడ ఉన్నటువంటి ప్రాంతాల్లో ఆహారంతో పాటు త్రాగునీటి సదుపాయాలు, మౌలిక సదుపాయాలు కల్పించే చిన్న గుంటలు, చెక్ డ్యామ్లు ఇలాంటివి అక్కడ ఉన్నటువంటి పరిస్థితులకు అనుగుణంగా ఏర్పాటు చేయాల్సిన బాధ్యత కూడా ఫారెస్ట్ అధికారుల మీద ఉందని చెప్పేసి అధికారులకు సూచించారు. ఆ విధంగా చర్యలు చేపట్టాలి. ముఖ్యంగా ఎకో టూరిజంలో భాగంగానే మామండూరు ఫారెస్ట్ రేంజ్ బెస్ట్ ఫారెస్ట్ రేంజ్ టూరిజం స్పాట్గా కూడా తీర్చిదిద్దాలి. ఆ దిశగా ప్రణాళికలు సిద్ధం చేసి పంపాలని చెప్పి కూడా అధికారులకు సూచించారు. అదే కాకుండా అక్కడ ఉన్నటువంటి టూరిజం స్పాట్లు, అంటే మామండూరు ఫారెస్ట్ ఏరియాలో ఉన్నటువంటి టూరిజం గెస్ట్ హౌస్లు, వాటిని కూడా రినోవేట్ చేసేసి ఆధునిక సదుపాయాలతో ఏర్పాటు చేయాలి. ఆధునిక వసతి సదుపాయాలతో వాటిని పునర్నిర్మించాలని చెప్పి కూడా అధికారులకు సూచించారు. ముఖ్యంగా అంటే తిరుపతి అనేది ప్రపంచ ప్రసిద్ధిగాంచిన పర్యాటక కేంద్రం, అటు పుణ్యక్షేత్రము. ఇక్కడ లక్షలాది మంది భక్తులు, అలాగే పర్యాటకులు నిత్యం వస్తుంటారు. వారికి అనుగుణంగా దాన్ని దృష్టిలో ఉంచుకొని పర్యాటక రంగాన్ని బలోపేతం చేసేందుకు ఇలాంటి మామండూరు అలాంటి టూరిజం స్పాట్లుగా తీర్చిదిద్దితే మరింత ఆదాయ వనరులు చేకూరుతాయని చెప్పేసి అధికారులకు డిప్యూటీ సీఎం సూచించారు. ఇవాళ క్షేత్రస్థాయిలో మామండూరు అటవీ పరిసర ప్రాంతం, మామండూరు ఫారెస్ట్ రేంజ్లో ఉన్నటువంటి ముఖ్యమైన ప్రాంతాలను అన్నింటినీ కూడా సందర్శించారు. దాదాపు 3 గంటల పాటు సందర్శించిన ప్రాంతంలో గంపవాగు, అలాగే ఈ హిల్ వ్యూ పాయింట్, అంటే ఫారెస్ట్ వ్యూ పాయింట్ సెంటరు, అలాగే ఫారెస్ట్ రేంజ్ కార్యాలయము, అలాగే ఫారెస్ట్లో ఉన్నటువంటి గెస్ట్ హౌస్లు అన్నింటినీ కూడా పరిశీలించారు. ఈ ప్రాంతాన్ని అన్నింటినీ కూడా భవిష్యత్తులో సుందరంగా తీర్చిదిద్దుతూ బెస్ట్ టూరిజం స్పాట్గా తీర్చిదిద్దేలా అందుకు తగ్గ ప్రణాళికలు రూపొందించి ప్రభుత్వానికి పంపాలని చెప్పేసి డిప్యూటీ సీఎం అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. అలాగే చివరగా ఇప్పుడు రిటర్న్ అయ్యేటప్పుడు ఒక మొక్కలు కూడా నాటి వృక్ష సంపదను కూడా ఈ ప్రాంతంలో మరింత పెంపొందించాల్సిన బాధ్యత కూడా అధికారుల మీద ఉంది. ముఖ్యంగా ఎర్రచందనం ఇవాళ అతి విలువైనటువంటి సంపదగా భావిస్తున్నటువంటి ఎర్రచందనం స్మగ్లర్ల దాటికి కనుమరుగవుతూ ఉంది. ఎక్కడికక్కడ కొట్టి స్మగ్లింగ్ చేస్తూ ఉన్నారు. ఇటువంటి సమయంలో అలాంటి వృక్ష సంపదను కూడా పెంపొందించుకోవాల్సిన బాధ్యత మన మీద ఉంది. భావితరాలను దృష్టిలో ఉంచుకొని వృక్ష సంపదను కూడా పెంపొందిస్తూ తదనుగుణంగా అన్ని రకాల చర్యలు చేపట్టాలి. మొక్కలను నాటేందుకు ఫారెస్ట్ అధికారులు అధిక ప్రాధాన్యత కల్పించాలని చెప్పి
చెప్పి కూడా అధికారులకు దిశానిర్దేశం చేశారు. అలాగే అదే కాకుండా ఉన్నటువంటి సంపదను పరిరక్షించడమే కాకుండా స్మగ్లింగ్ వ్యవహారాలను ఎక్కడికక్కడ కట్టడి చేయాల్సిన బాధ్యత ఫారెస్ట్ అధికారుల మీద ఉంది. వాటి పట్ల బాధ్యతాయుతంగా వ్యవహరించాల్సిన బాధ్యత కూడా ఉందని చెప్పేసి అధికారులకు సూచించారు. ముఖ్యంగా అటవీ సంపదను పరిరక్షించాల్సిన బాధ్యత అధికారులు దీన్ని దృష్టిలో ఉంచుకొని దానికి అనుగుణంగా వ్యవహరించాలని చెప్పి కూడా సూచించారు. ఫారెస్ట్ అధికారులు ఎక్కడ కూడా ఎప్పుడూ కూడా నిర్లక్ష్యం వహించకూడదు. గత ప్రభుత్వ హయాంలో నిర్లక్ష్యం వహించిన దానివల్లే ఇవాళ విలువైన వృక్ష సంపద అంతా కూడా దొంగల పాలైంది. అలాంటి వృక్షాన్ని మరలా కాపాడుకోవాలంటే కొన్ని సంవత్సరాలు పడుతుంది. కాబట్టి దీన్ని దృష్టిలో ఉంచుకొని అధికారులు అందరూ కూడా బాధ్యతగా మెలగాలి, బాధ్యతగా వ్యవహరించాలి, వారి బాధ్యతలను వారు చేపట్టాలని చెప్పి కూడా పవన్ కళ్యాణ్ దిశానిర్దేశం చేశారు. ఆ విధంగా అధికారులకు సూచించారు. మామండూరు అభివృద్ధికి ప్రణాళికలు సిద్ధం చేసి పంపాలని అధికారులకు సూచిస్తూ, అలాగే మంగళం వద్ద ఉన్నటువంటి ఎర్రచందనం గోడౌన్ కూడా పరిశీలనకు వెళ్ళారు. ఎర్రచందనం గిడ్డంగులను కూడా పరిశీలిస్తున్నారు. అక్కడ ఉన్నటువంటి ఎర్రచందనం ఎన్ని సంవత్సరాలుగా నిల్వ ఉంది, ఎన్ని టన్నుల ఎర్రచందనం నిల్వ ఉంది, ఏ గ్రేడ్లు అంటే ఏబిసి అనే గ్రేడ్లు ఉంటాయి, కేటగిరీస్ ఉంటాయి, ఏ కేటగిరీస్ ఎర్రచందనం నిల్వ ఉంది, వాటికి ఆన్లైన్లో ఏ మేరకు ఇవి ధర పలికే అవకాశం ఉంది, ఏ మేరకు ఇవి ఆన్లైన్లో ఈ విదేశాలు కొనుగోలు చేసే అవకాశాలు ఉన్నాయి అని చెప్పేసి ఇదివరలో ఎన్నిసార్లు ఎర్రచందనాన్ని అంతర్జాతీయంగా అంటే ప్రపంచ మార్కెటింగ్లో విక్రయించాము, అప్పుడు విక్రయించినప్పుడు ఎంత లాభాలు వచ్చాయి ఏంటి అనే దాని మీద కూడా పూర్తి స్థాయి నివేదికను సిద్ధం చేసి ముందుంచాలని చెప్పి అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. అదే వీటన్నిటిని పరిగణలోకి తీసుకొని చివరగా జిల్లా కలెక్టర్ కార్యాలయంలో అధికారులు, అటు జిల్లా ప్రభుత్వ యంత్రాంగం, కలెక్టరు, ఫారెస్ట్ అధికారులు, పోలీస్ అధికారులు అందరూ సంయుక్తంగా ఈ కార్యాచరణ ప్రణాళికలు రూపొందించి ఎక్కడికక్కడ అక్రమ రవాణాను అరికట్టాలి, వృక్ష సంపదను పెంపొందించాలి, టూరిజం స్పాట్ డెవలప్మెంట్కి కృషి చేయాలని చెప్పేసి దిశానిర్దేశం చేస్తూ ఇవాళ పర్యటన అయితే సాగుతూ ఉంది. సాయి. రైట్, థ్యాంక్ యూ రవివర్మ.